కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతాన గృహ సమస్యలు, విద్యా ఉద్యోగం వ్యాపారం, నరదృష్టి, నరకోశ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లో పరిష్కారం గ్యారంటీ. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9611968471. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పేర్లతో ఉన్నవారు వృషభ రాశి వారికి శత్రువులు, అలాగే ఏ రాశుల వారి వల్ల వృషభ రాశి వారి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారు ముఖ్యంగా ఈ 3 పేర్లు ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 3 రాశుల వారు ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువులు అనే విషయాన్ని మీరు గమనించి వాళ్ళెవరో గుర్తించి వారితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారితో, అలాగే ఈ పేర్లు ఉన్న వారితో మీరు జాగ్రత్త పడకపోతే ఇటువంటి వారి నుంచి మీరు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే త్వరగా మీరు వారిని గుర్తించి దూరం పెట్టకపోతే మీరు చేసే ప్రతి పనిలో వారు ఆటంకాలు కలిగించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు, అలాగే వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, అది ఎటువంటి పనులు చేస్తారు అని మీతో ఎలా మాట్లాడతారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు మీరు పూర్తిగా తెలుసుకుంటే కనుక వారిని సులువుగా గుర్తించి వారిని మీ నుంచి దూరంగా పెట్టవచ్చు. అప్పుడు మీరు జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ 3 పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరు, అలాగే ఆ 3 రాశుల వారు ఎవరు అనే విషయాలను వివరంగా తెలుసుకోవాలి. అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేయాలి అని పట్టుదలని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇక వీరికి అప్పగించిన పనిని చేసుకుంటూ పోతారు. అలాగే ఎవరి జోలికి వెళ్లరు. ఎక్కువగా చంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే స్థిరమైన ఆలోచన ఉండదు. మీరు ఇతరులతో నమ్మకంగా ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళు కూడా మీతో అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ మీరు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగినప్పుడు, అంటే ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం మీరు చాలా ఆవేదనకి గురవుతారు. మానసికంగా చాలా బాధపడతారు. దీని కారణంగా అనేక సందర్భాల్లో ఈ రాశి వారికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే మీరు చాలా సున్నితంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి మనసుని కష్టపెట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి సందర్భాల్లో, అంటే మనసు బాధపడిన సందర్భంలో కానీ, లేదా ఎక్కువగా మీకు కోపం వచ్చిన సందర్భాల్లో కానీ ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. దీనివల్ల మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎదుటివారు బాధపడుతుంటే మీరు చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారికి వీరు సహాయం చేయాలి అనే ఆలోచనని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. మీరు ఎవరికి ఒక మాట అన్నారు. అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఏదైనా అంశంలో తూలనాడినా కూడా మీకు నచ్చదు. అలా అని తిరిగి వారిని అనడం కూడా మీకు ఇష్టం ఉండదు. ఇక్కడ మీరు ఒక మాట తిరిగి అంటే ఎదుటివారు బాధపడతారో అని మీరు 1కి 10 సార్లు ఆలోచించి మాట వదులుతారు. అంత సున్నితమైన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా మీరు ఓర్పుగా ఉండడం అనేది మంచిదని సూచించడమైనది. ఇలా ఉండటం వల్ల మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు, మీకు సమాజంలో మంచి పేరు గుర్తింపు కూడా వస్తుంది. ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా, లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు ఎవరికీ చెప్పకండి. ఇలా చెప్పకుండా ఉండటం వల్ల మీరు మొదలుపెట్టిన పనిలో సక్సెస్ రేటు పెరుగుతుంది. ఎక్కడా కూడా డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా చూసుకోండి. ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకు మాత్రమే ప్లాన్ చేయండి.
మిమ్మల్ని ఎదుటివారు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటారు. అదే మీకు ఏదైనా పనిలో సాయం కావాలి అన్నప్పుడు ఎవరూ ముందుకు రారు. ఇక ధనం అప్పుగా ఇచ్చిన సందర్భాల్లో మీకు ఎవరికైనా డబ్బు ఇస్తే అవి తిరిగి రావడం కష్టమే అని చెప్పాలి. ఒక రకంగా అది మొండి బకాయిగా పడిపోతుంది తప్పితే అప్పు ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా దేవుడి దగ్గర చెప్పుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టం తీరేందుకు మార్గాలు మీకు దొరుకుతాయి. అంతేకాదు మీ కష్టాలను విన్న భగవంతుడు మీకు కష్టాలను వెనువెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా అండగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మాత్రం ఈ సమయంలో మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తీసేయవలసి ఉంటుంది. అంటే నేను ఈ పని చెయ్యగలనా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తానా, నేను ఎదుటి వాళ్ళకి నచ్చుతానా, ఇలాంటి ఆలోచనల నుంచి మీరు బయటకు రావాలి. అప్పుడే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ఇక ఈ సమయంలో మీరు కొద్ది కాలం పాటు కన్య, వృశ్చిక అలాగే మిథున రాశి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వారు వేసే వ్యక్తులకి అంటే వారు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేయడానికి సిద్ధంగా ఉండండి. అలాగే వీరితో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా అవసరమైనంత వరకే మాట్లాడడానికి ప్రయత్నించండి. కొంతకాలం పాటు గ్రహస్థితిలో మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. అలాగే ఈ సమయంలో మీరు కేపీ అండ్ కేహెచ్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది మీ ఉద్యోగంలో కానీ, ఇరుగు పొరుగు వాని కానీ, స్నేహితులు కానీ కొద్దిగా వీరితో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా వినాయకుడిని ప్రార్థించవలసి ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడికి స్తోత్రాలు చదువుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా లభిస్తుంది. మీరు చేపట్టిన పనిలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇక అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి. మీకు వీలైతే గరికను ఒక మాలలాగా తయారు చేసి స్వామివారికి అలంకరించండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూర్యుడికి రోజు ఉదయాన్నే నీటిని సమర్పించి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఇలా సూర్యుడికి నీళ్లను సమర్పించే సమయంలో మీకు అంటే దొరికితే ఆ సమయంలో ఒక ఎర్రటి పువ్వుని ఆ నీళ్ళల్లో కొద్దిగా అక్షింతలు కూడా వేసి వీటిని సమర్పించండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ తగ్గిపోతుంది. అంతేకాకుండా మీలో దైవశక్తి మరింతగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. సో చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి, అలాగే మీరు ఏ అక్షరంతో మొదలైన పేర్లు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ 3 రాశుల వారితో ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.